చతుర్భుజాలతో కౌస్తుభాది ఆభరణాలతో యథారూపాన్ని పొంది ఉండగా జ్ఞాన సిద్ధుడనే ఋషి తన శిష్యగణ సమేతముగా వచ్చి అనేక విధాలుగా స్తుతించారు. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భక్తి ప్రచారం. కార్తీక పురాణం అష్టదశాధ్యాయము. అంగీరసుడు చెప్పింది వినిన ఉద్భూత పురుషుడు కర్మయోగాన్ని గురించి ప్రశ్నించడంతో అంగీరసుడిలా చెబుతున్నాడు. చక్కటి విషయాన్ని అడిగావు, శ్రద్ధగా విను. సుఖ దుఃఖాది ద్వంద్వాలన్నీ దేహానికే గాని తదీతమైన ఆత్మకు లేవు. ఎవడైతే ఆత్మానాత్మ సంశయగ్రస్తుడో వాడు మాత్రమే కర్మలను చేసి తద్వారా చిత్తశుద్ధిని పొందిన వాడై ఆత్మజ్ఞాని కావాలి. దేహదారి అయిన వాడు తమ వర్ణాశ్రమ విద్యుక్తాలైన స్నాన శౌచాదిక కర్మలను తప్పనిసరిగా చేసి తీరాలి. స్నానము చెయ్యకుండా చేసే ఏ కర్మ అయినా సరే ఏనుగు తినిన వెలగ పండుల నిష్ఫలమే అవుతుంది. అందున బ్రాహ్మణులకు ప్రాతఃస్నానము వేదోక్తమై ఉంది. ప్రతి రోజున ప్రాతఃస్నానము చేయలేని వాళ్ళు తుల, కార్తీక, మకర, మాఘ, మేష, వైశాఖాలలోనైనా చెయ్యాలి. జీవితంలో ఈ 3 మాసాలైనా ప్రాతఃస్నానాలు చేసేవాడు సరాసరి వైకుంఠాన్ని పొందుతాడు. చతుర్మాస్యాది పుణ్య కాలాలలో గాని చంద్ర సూర్యగ్రహణ పర్వాలలో గాని స్నానము చాలా ప్రధానము. గ్రహణాలలో గ్రహణ కాల స్నానమే ముఖ్యము. సర్వకాలముల యందు బ్రాహ్మణులకు పుణ్యకాలాలలో సర్వ ప్రజలకు స్నాన సంధ్య, జప, హోమ, సూర్య నమస్కారాలు తప్పనిసరిగా చేయవలసి ఉన్నాయి. స్నానాన్ని వదిలిన వాడు రౌరవ నరకగతుడై పునఃకర్మ భ్రష్టుడిగా జన్మిస్తాడు. ఓ వివేకవంతుడా, పుణ్యకాలాలన్నింటా సర్వోత్తమమైనది కార్తీక మాసము. వేదాన్ని మించిన శాస్త్రము, గంగను మించిన తీర్థము, భార్యతో సమానమైన సుఖము, ధర్మతుల్యమైన స్నేహము, కంటి కంటే వెలుగు లేనట్లుగానే కార్తీక మాసముతో సమానమైన పుణ్యకాలము గాని కార్తీక దామోదరుని కన్నా దైవము గాని లేడని గుర్తించు. కర్మ మర్మాన్ని తెలుసుకుని కార్తీకములో ధర్మాన్ని ఆచరించేవాడు వైకుంఠమును చేరుతాడు. నాయన, విష్ణువు లక్ష్మీ సమేతుడై ఆషాఢ శుక్ల దశమ్యంతంలో పాల సముద్రాన్ని చేరి నిద్రామిషతో శయనిస్తాడు. పునః హరిబోధిని అనబడే కార్తీక శుక్ల ద్వాదశి నాడు నిద్రలేస్తారు. ఈ నడుమ 4 మాసాలనే చాతుర్మాస్య అంటారు. విష్ణువునకు నిద్రాసుఖప్రదమైన ఈ 4 నెలలు కూడా ఎవరైతే హరిధ్యానమును పూజలను చేస్తుంటారో వాళ్ళ పుణ్యాలు అనంతమై విష్ణులోకాన్ని పొందుతారు. ఈ విషయమై ఒక పురాణ రహస్యాన్ని చెబుతాను, విను. ఒకానొక కృతయుగంలో విష్ణువు లక్ష్మితో సహా వైకుంఠ సింహాసనాన్ని అలంకరించి ఉండగా నారదుడు అక్కడకు వెళ్లి వారికి మ్రొక్కి, ఓ శ్రీహరి, భూలోకంలో వేద విధులు అడుగంటాయి. జ్ఞానులు సైతము గ్రామ సుఖాలకు లోనైపోతున్నారు. ప్రజలంతా వికర్ములై ఉన్నారు. వారెలా విముక్తులవుతారో తెలియక నేను దుఃఖితుడవుతున్నాను అని విన్నవించాడు. నారదుని మాటలను విశ్వసించిన నారాయణుడు సతీ సమేతుడై వృద్ధ బ్రాహ్మణ రూపధారి అయి తీర్థక్షేత్రాదులలోను బ్రాహ్మణ పరిషత్ పట్టణాలలోను పర్యటించసాగాడు. కొందరు ఆ దంపతులను అతిథి సత్కారాలు చేసి కొందరు హేళన చేశారు. ఇంకొందరు లక్ష్మీనారాయణ ప్రతిమలను పూజిస్తూ వీళ్లను తిరస్కరించారు. కొందరు అభక్షాలను పాపాచరణులని చూచిన శ్రీహరి ప్రజోద్ధరణ చింతనామానుసుడై చతుర్భుజాలతో కౌస్తుభాది ఆభరణాలతో యథారూపాన్ని పొంది ఉండగా జ్ఞాన సిద్ధుడనే ఋషి తన శిష్యగణ సమేతముగా వచ్చి ఆయనని ఆరాధించారు. అనేక విధాలుగా స్తుతించారు. ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యే అష్టాదశాధ్యాయో 9వ రోజు నాటి పారాయణము సమాప్తము.